నేనే 10 ఏళ్లు సీఎంగా ఉంటా. ఇవి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ కేడర్లో జోష్ నింపడానికో లేక భరోసా ఇవ్వడానికో సీఎం వ్యాఖ్యలు చేశారా లేదా వ్యక్తిగతంగా చేశారా అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలో కూడా సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా, మరి అప్పుడు ఎందుకు చర్చకు రాలేదని అనుకుంటున్నారా? అప్పుడు ఎవరూ అడగలేదు, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రియాక్షన్ ఇచ్చారు. ఈ కామెంట్స్పై అయితే అందరికీ ఒకలాగా అనిపిస్తే ఆ ఒక్క నేతకు మాత్రం సీఎం కామెంట్స్ వేరుగా అనిపించాయి. ఇంతకీ ఎవరా నేత? సీఎం కామెంట్స్ ఆయనకు ఎందుకు అలా అర్థమయ్యాయి? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రజాస్వామ్య పార్టీకి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎవరు ఎలా మాట్లాడినా చెల్లుతుంది. ఆ కొద్దిసేపటికే ఆ వ్యాఖ్యలపై చర్చ జరిగిన తర్వాత మాత్రం అవేమీ ఎవరూ పట్టించుకోరు. ఒక్కొక్కసారి మాత్రం ఆ కామెంట్స్యే ఎలాంటి పరిణామాలకైనా దారితీస్తోంది. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే చేసిన కామెంట్స్పై పార్టీ వర్గాల్లో అలాంటి చర్చే జరుగుతోంది. ఇది చేసింది ఎవరో కాదు, మునుగోడు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇటీవలే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న 10 ఏళ్లు నేనే సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది సీఎం వ్యక్తిగతంగా చేశారా, పార్టీ క్యాడర్ నాయకుల్లో నమ్మకం జోష్ కోసం చేశారా అనే చర్చ పక్కన పెడితే ఇలా సీఎం మాట్లాడడం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే ఇప్పుడే ఎందుకు రాజగోపాల్ రెడ్డికి తప్పుగా కనిపించాయనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో వస్తోంది. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారని హామీ పార్టీ ఇచ్చిందని, మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఇటీవలే కేబినెట్ 2.0 జరిగింది. 6 కేబినెట్ స్థానాలు ఖాళీగా ఉంటే 3 స్థానాలను పార్టీ భర్తీ చేసింది. వీటిలో వాకిటి శ్రీహరి, వివేక్, అడ్లూరి లక్ష్మణ్కి పార్టీ చోటు కల్పించింది. ఈ కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ తప్పకుండా తనకు అవకాశం వస్తుందనే నమ్మకంతో ఉన్నారట. కానీ లిస్టు చూస్తే తన పేరు లేదు. దీంతో నిరుత్సాహానికి గురయ్యారట. మాట ఇచ్చారు, ఇస్తామని, కానీ మంత్రి పదవి ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారట. అయితే ఇంకా 3 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. అందులో అవకాశం వస్తుందని ఎంతమంది చెప్పినా సామాజిక సమీకరణాల్లో చూస్తే అవకాశం వస్తుందనే నమ్మకం కనిపించడం లేదట. దీంతో రాజగోపాల్ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఖండించారనే చర్చ ఇప్పుడు తెరపైకొస్తోంది. అయితే రాజగోపాల్ చేసిన కామెంట్స్ సరైనవే అంటూ కొందరి వాదన. అసలు రాజగోపాల్ ఏమన్నారు? 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని, సీఎం ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని, తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి వ్యాఖ్యలను నిఖార్సైన నాయకులు, కార్యకర్తలు సహించరని పోస్ట్ చేశారు. ఇది నిజమే కదా? అలాంటి చరిత్ర కూడా హస్తం పార్టీలో ఉంది. జాతీయ పార్టీ రానున్న కాలం ముందే ప్రకటించుకునే పరిస్థితి ఉండదు. గతంలో 5 ఏళ్లలో 2 లేదా 3 సీఎంలు చేసిన చరిత్ర హస్తం పార్టీకి ఉంది. ఎప్పుడు ఏదైనా పార్టీలో జరగొచ్చు అనేది అందరికీ తెలుసు. కొందరి వాదన ఇలా ఉంటే మరికొందరేమో రాజగోపాల్ కామెంట్స్ నిజమే అనుకుందాం, కానీ చెప్పాల్సింది బహిర్గతంగా కాదు, పార్టీ లైన్లో ఇంటర్నల్ మీటింగ్స్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకువెళ్లడం ఇలాంటివి చేయాలి కదా. ఇలా కాకుండా బహిర్గతంగా వ్యాఖ్యలు చేసి పార్టీకి నష్టం కలిగించడం, ప్రజల్లో ప్రతిపక్షంలో కాంగ్రెస్ అంటే ఇంతేనా అనే చులకన భావన తీసుకుని రావడం ఏంటని అంటున్నారు కొందరు. మరికొందరు సీఎం హోదాలో 10 ఏళ్లు ఉంటానని అంటే తప్పేముంది? కాంగ్రెస్ క్యాడర్లో జోష్, నమ్మకం, ధైర్యాన్ని నింపడమే కదా. తర్వాత ఎన్నికల్లో ఏం జరుగుతుంది, అప్పుడు నిర్ణయాలు అప్పుడు తీసుకుంటాం కదా అని కొందరి వాదన.
ఏది ఏమైనా 10 ఏళ్లు పార్టీ అధికారంలో ఉంటుంది అనడం, 10 ఏళ్లు నేనే సీఎం అనడం వేరని కొందరి అభిప్రాయం. మొత్తానికి రాజగోపాల్ కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీసినా మంత్రి పదవి రాలేదనే నిరుత్సాహం, అసంతృప్తిలో ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు కనిపించని వ్యాఖ్యలు ఇప్పుడు కనిపించాయని, ఇప్పుడు ఇది క్రమశిక్షణ కింద వస్తుందా లేదా అనే చర్చకి దారితీసింది. మరి రాజగోపాల్ కామెంట్స్ ఇక ఎటువైపుకు దారితీస్తాయో, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.